సెలబ్రిటీ వచ్చింది. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ ఆఫ్ ది నేచర్. నేను నైట్ మా ఫ్రెండ్ గారు అరౌండ్ 11:45 ఆ టైంలో ఫోన్ చేసిండు. సో ఏంట్రా ఫోన్ చేసినావు అంటే, లోకల్లో ది బెస్ట్ స్పాట్ చూపెడదాం అనుకుంటానా అంటే, మన లోకల్లో ది బెస్ట్ స్పాట్ ఎక్కడ ఉందిరా అంటే, ఉంది మన దగ్గర చాలా బ్యూటిఫుల్ స్పాట్ ఉంది, మనం అక్కడికి రేపు వెళ్దామని వాడు ప్లాన్ వేసిండు. సో అంత మంచి స్పాట్ మన దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత ఎక్సైటెడ్గా ఉంటానో మీకు తెలుసు. అందుకని నేను వాడు ఫోన్ చేసి ఇట్లా స్పాట్ ఉందని చెప్పగానే ఆ టైంలో 12 అవుతుంది. 12 అయిన టైంలో నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్దాం, నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చేస్తాను, మీరందరూ రెడీ ఉండండి, మనం అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాం, ఆ స్పాట్కి అయితే వెళ్తామని మొత్తం టోటల్ ప్లానింగ్ అయితే చేసేసుకున్నాం. వాడు డీటెయిల్స్ మొత్తం చెప్పిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ట్రెక్కింగ్. అక్కడ నుంచి మా ఫ్రెండ్ అందరం గ్యాదర్ అయ్యేసరికి 5:30 అరౌండ్ అట్లా టైం ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళు అసలే బద్దకస్తులు, ఎవ్వడు లేవాడు. 5:30కి అందరం గ్యాదర్ అయ్యాం. 5:30కి అందరం గ్యాదర్ అయ్యి స్పాట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయినాం. అందరి దగ్గర బ్యాగులు అండ్ వాటర్ బాటిల్స్ కొన్ని అయితే క్యారీ చేసుకున్నాం. బాటిల్ తీసుకొని అక్కడ స్పెషల్ గా మేము ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకునే కాన్సెప్ట్ ఏం పెట్టుకోలేదు, డిష్ ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ కదా ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, మా ఫ్రెండ్ గారికి నేను టీ తాగుదాం మామ, టీ విత్ బిస్కెట్స్ చాలా బాగుంటుంది అని అనగానే మా ఫ్రెండ్ గారు అయితే పాల ప్యాకెట్లు తెచ్చేసి టీ రెడీ చేయించుకొని ఫ్లాస్కోలో ఓపించుకొని, అక్కడ దగ్గరలోనే ఒక షాప్ ఓపెన్ ఉంటే అక్కడ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం. కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసేసుకొని ఒక ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఒక కొండ ఉంటది, ఫస్ట్ స్టార్టింగ్ కొండ అన్నట్టు అది. సో ఆ కొండ ఎక్కేటప్పుడు చాలా నిటారుగా ఉంటది ఆ కొండ, అదొక్కటే కొంచెం చాలా టఫ్ ఉంటది. ఆ టఫెస్ట్ కొండ దాటిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అడవిలోకి అలా అడుగు పెట్టంగానే ఫస్ట్ మాకైతే కొన్ని పక్షులు అయితే వాటి యొక్క అరుపులతోటైతే మాకు వెల్కమ్ చెప్పినాయి. అలా ఆ మంచులో, ఇప్పుడే తెల్లారుతున్న మంచులో మేము నడుచుకుంటూ పోతా ఉంటే మాత్రం ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ మొత్తం, ఇంత మంచి స్పాట్, ఇంత మంచి అట్మాస్ఫియర్ మన దగ్గర ఉంది కదా అని ఇంకా ఎగ్జైట్మెంట్లో మేము అట్లనే ముందుకు పోతా ఉన్నాం. బేసికల్ అక్కడ ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్స్ ఈ స్పాట్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది. 3 years అయితే అంటే వాళ్ళు ఏం చేసారు, రూట్ మర్చిపోయారు. అంటే పర్టికులర్గా ఒక రూట్ ఉండదు కదా, ఆ రూట్ అయితే మర్చిపోయారు వాళ్ళు. రూట్ మర్చిపోయిన తర్వాత అగైన్ మేము మళ్ళీ కరెక్ట్గా చూసుకొని మళ్ళీ స్పాట్కి వెళ్ళడానికి అయితే నార్మల్గా అయితే 1.5 hour పట్టేది, మాకైతే 2.5 hour పట్టింది. ఎందుకంటే రూట్ మర్చిపోయినాం, వేరే రూట్ వైపు వెళ్ళిపోయినాం. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఫైనల్లీ స్పాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంది బ్రో, ఎర్లీ మార్నింగ్ ఈ నేచర్ లో రావడం అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఫైనల్లీ మేము స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆ స్పాట్ అయితే చాలా బాగుంది. అక్కడ నుంచి మా ఊరు కింద కనబడతా ఉంటుంది, దాని పక్కనే చెరువు, దాని చుట్టూ వెళ్ళే దారి, అదంతా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఇక్కడిక్కడే ఉండేవాళ్ళం కానీ వింటర్లో ఈ స్పాట్కి రావాలని అయితే మాకు ఎప్పుడు అనిపించలేదు. దూరం నుంచి ఇప్పుడు ఆ కొండలు చూస్తూ ఉంటాను కానీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఆ స్పాట్ని అక్కడ నుంచి అయితే ఎంజాయ్ చేయలేదు. మా దగ్గర ఉన్న గుడిసె హిల్స్ అయితే ఇవి. మేము ఈ బ్యూటిఫుల్ నేచర్ని ఇక్కడికి వచ్చిన తర్వాత చాయ్ తోటి ఎంజాయ్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం ఇక్కడికి, 7 అయితే టైము. మంచిగా ఇప్పటి వరకు నార్మల్గా ఉందిలే కానీ ఇప్పుడు జస్ట్ ఒక 5 minutes అయితే పొగ ఘోరంగా పట్టేసింది మంచు మొత్తం ఇక్కడ. దిస్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఎంజాయ్ పండుగ. దగ్గర చాయ్ 7 రూపాయలకు కొన్నాం, 8 తీసుకున్నాం. ఒక్క చాయ్ 7 రూపాయలు. ఇగో అందులో తెచ్చుకున్నాం, అది ఏంది అది, దాని పేరు ఫ్లాస్కో. ఈ బ్యూటిఫుల్ నేచర్లో we are having cup of tea with biscuits. ఒకటి చెప్పాలంటే, ఈ బ్యూటిఫుల్ నేచర్లో ఎటైనా ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి పీస్ఫుల్గా డెలీషియస్ ఫుడ్ కుక్ చేసుకొని తినేసి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తే అది చాలు బ్రో. ఇట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బ్యూటీ ఆఫ్ ది నేచర్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, ఒకసారి ఇది వినండి. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఈ నేచర్లో అలా పక్షులు అరుస్తూ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, ప్రపంచాన్ని మొత్తం వదిలేసి ఇందులోనే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ బతకాలనిపిస్తుంది. మా ఫ్రెండ్ గారైతే అసలు ఇంత బెస్ట్ మూమెంట్ నేనైతే ఘోరం మిస్ అయిపోయాడు. నైట్ పొద్దున 4 గంటలకు లేచినప్పుడు ఎవడు పోతారా భయ అనుకున్నాలే కానీ ఘోరం అంటే ఘోరం సాటిస్ఫై అయిపోయినా. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయండి, మీరు అర్జెంట్గా వచ్చేయండి ఫాస్ట్గా, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఘోరంగా అయితే ఎంజాయ్ చేసినాం. మా ఫ్రెండ్స్ ఇక తెలుసు కదా, దోస్తులతో పోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. నార్మల్గా మనం ఒక్కలమే పోయి ఆ స్పాట్ని ఎంజాయ్ చేయటం కాకుండా ఇంకా ఫ్రెండ్స్ తోటి పోతే మాత్రం ఇంకా పిచ్చి లేపేస్తారు దోస్తులు. మా ఫ్రెండ్స్ అయితే మొత్తం గబ్బు గబ్బు చేసేళ్ళు, ఎందుకంటే నన్ను అసలు వ్లాగ్ చేయనీయకుండా ఏమేమో ఒర్రుతూ ఉన్నారు. This is not a Maradmilli or Arku Valley. This is hidden place in Kottagudem, Rudrampur. So beautiful and I'm so happy. కాకపోతే స్పాట్ అయితే చాలా బాగుంది. మీ దగ్గరలో కూడా ఇట్లాంటి స్పాట్ అయితే ఉంటే విజిట్ చేయండి. ఈ స్పాట్ వచ్చేసి మా దగ్గర రుద్రంపూర్ పక్కనే మాకు ఇక సింగరేణి ఓసి పక్కన కొన్ని అడవి ప్రాంతం అయితే ఉంది. అక్కడ కొన్ని కొండలు ఉంటాయి. సో ఆ కొండలు ట్రెక్కింగ్ చేసేసిన తర్వాత ఎర్లీమా ఆ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మేమైతే ఆ స్పాట్ని చాలా ఎంజాయ్ చేసినాం. మీకు నా వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.